ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితమే సెటిల్ అయిపోతుంది అని అందరూ చెబుతారు. కానీ నిజంగా అంత ఈజీనా? ప్రతి సంవత్సరం లక్షల మంది పరీక్షలు రాస్తారు, కానీ సెలెక్ట్ అయ్యేది కొద్ది మంది మాత్రమే. ఈ రోజు నేను చెప్పబోయేది మోటివేషన్ కాదు, నెగటివిటీ కూడా కాదు, అసలు నిజం. ఎస్ఎస్సి, గ్రూప్స్, యూపీఎస్సీ వంటి పరీక్షలకు లక్షల మంది అప్లై చేస్తారు, కానీ పోస్టులు కొన్ని వందలు లేదా కొన్ని వేలే. ఇది కేవలం తెలివి మీద ఆధారపడిన పోటీ కాదు. ఇది సహనం, క్రమశిక్షణ, మానసిక బలం మీద ఆధారపడి ఉంటుంది. ప్రిపరేషన్ అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. కుటుంబ ఒత్తిడి, బంధువుల ప్రశ్నలు, ఇంకా ఉద్యోగం రాలేదా? ఫ్రెండ్స్ ఇప్పటికే జాబ్స్లో సెటిల్ అయిపోతుంటారు. మనసులో డౌట్ వస్తుంది, నేను సరిగానే చేస్తున్నానా? అది అసలైన పోరాటం. ప్రభుత్వ ఉద్యోగం అంటే భారీ జీతం అని అనుకుంటారు, కానీ చాలా పోస్టుల్లో ప్రారంభ జీతం 25,000 రూపాయలు నుంచి 40,000 రూపాయలు మధ్య ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్లో కొన్నిసార్లు ఎక్కువ జీతం కూడా ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది భారీ తనిఖీ గుర్తు స్థిరత్వం, భారీ తనిఖీ గుర్తు గౌరవం, భారీ తనిఖీ గుర్తు కొన్ని విభాగాల్లో పెన్షన్. ఇది కేవలం డబ్బు గురించి కాదు, సెక్యూరిటీ గురించి. సెలెక్షన్ కాకపోతే 5 నుండి 6 సంవత్సరాల గ్యాప్, ఏజ్ లిమిట్, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. అందుకే ఒక ప్లాన్ బి ఉండాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం మీద ప్యాషన్ ఉంటే, కష్టపడడానికి సిద్ధంగా ఉంటే, క్రమశిక్షణతో ఉంటే, అది విలువైన ప్రయాణం. కానీ అది సింపుల్ రోడ్ కాదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థిని గౌరవించండి. వాళ్ళు బయటికి కనిపించేది చదువు మాత్రమే, లోపల పోరాటం మాత్రం చాలా పెద్దది. మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారా? కామెంట్లో ఎస్ అని రాయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.